హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివకోటి ఎస్కేరావు. ఈరోజు ఈ వీడియోలో చాలామంది బయట నుంచి మినరల్ వాటర్ తెచ్చుకొని తాగుతాం. ఆ మినరల్ వాటర్‌లో మినరల్స్ తక్కువ ఉంటాయి. దానివలన ఏంటంటే జాయింట్ పెయిన్స్ వస్తాయి. లేకపోతే బోన్స్ అరిగిపోతూ ఉంటాయి. వాటి దగ్గర డెవలప్ అవ్వాల్సినటువంటి లేటెక్స్ లాంటిది డెవలప్ అవ్వదు. అందువల్ల పెయిన్స్ వచ్చేస్తాయి లాంగ్ రన్‌లో అని చెప్పేసి వింటూ ఉంటాం. అది 100% నిజమండి. మనం ఆర్‌ఓ వాటర్ ఏదైతే ఉందో రివర్స్ ఆస్మోసిస్ చేసిన వాటరు మనం లాంగ్ రన్‌లో తీసుకోవడం వల్ల బోన్స్ అయితే కొద్దిగా పెయిన్స్ రావడం అనేది జాయింట్ పెయిన్స్ అనేది లాంగ్ రన్‌లో వస్తాయి కంపల్సరీ. అయితే అలాంటి ఇబ్బందులు రాకుండా మనము అవాయిడ్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా? యెస్, పాసిబిలిటీ అయితే ఉంది. మీరు ఆ వాటరే తాగుతూ కూడా అలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా హెల్తీగా ఉండటానికి ఇంకొక మంచి పని ఒకటుంది. అదేమీ లేదు. మనకి కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు గానీ, లేపోతే గ్లూకోజ్ లాంటి వాటర్ గానీ, ఈ వాటర్‌లో అప్పుడప్పుడు తీసుకున్నా గూడా మనకి మినరల్స్ అనేవి బాడీకి ఆ వాటర్‌లో లేకపోయినా సరే, మనకి ఈ కొబ్బరి నీళ్ళలోను, ఈ గ్లూకోజ్ వాటర్‌లోను మనకు మినరల్స్ దొరుకుతాయి. అదే విధంగా చాలామందికి ఇష్టపడరు గానీ, ఆకుకూరలు మన తోటకూర గానీ, బచ్చల కూర గానీ, గోంగూరలు గానీ, ఈ ఆకుకూరలు ఏదైనా సరే మనకి డైరెక్ట్‌గా గ్రౌండ్‌తో కాంటాక్ట్ అయ్యి ఉంటది కాబట్టి ఆ ప్లాంట్ అనేది మొక్కలో, వాటిల్లో మినరల్స్ చాలా ఎక్కువుంటాయి. మనము వీక్లీ ట్వైస్ 2 సార్లన్నా గాని మాక్సిమం చాలామంది ఇళ్లల్లో పిల్లలు తింటలేదని చెప్పేసి, లేకపోతే పెద్దవాళ్ళకే నచ్చకో, ఈ ఆకుకూరలనేవి అసలు చేయరు. కాబట్టి ఆకుకూరలు తినకపోవడం వల్ల మీకు రావాల్సిన మినరల్స్ వాటర్ ద్వారా ఎలాగో రావట్లేదు. ఈ ఆకుకూరలన్నా మనం తిన్నామనుకోండి, ఆ ఆకుకూరల నుంచి కూడా మనకు మినరల్స్ వస్తాయి. ఆ మినరల్స్ అనేవి నీ బాడీకి సరిపోతాయి. లాంగ్ రన్‌లో కూడా మీకు ఆ ప్రాబ్లమ్ రాదు. కొంతమందికి అదే వాటర్ తాగుతారు. కొంతమందికి ప్రాబ్లమ్ వస్తే కొంతమందికి రాదు. కారణం ఏంటంటే అందరికి రాదంటే ఎందుకు రాదంటే ఎట్లాంటి ఫుడ్ ఏదన్నా ఒకటి కోకోనట్ వాటరో లేకపోతే ఈ గ్లూకోజ్ వాటర్ లాంటివో లేకపోతే ఈ ఆకుకూరలో ఎక్కువ తినటం వల్ల ఏమవుతుందంటే మీకు మినరల్స్ రావాల్సిన మినరల్స్ ఏవైతే ఉన్నాయో అయ్యి మీకు ఈటి నుంచి ప్రొడ్యూస్ అవుతా ఉంటదనమాట. అవి తింటాం కాబట్టి వాటిల నుంచి మనకు డెవలప్ అయ్యి ఆ మినరల్స్ అనేవి మనకు ఎక్కువొచ్చి మనం హెల్తీగా ఉంటాం అనమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళమైనా ఇంట్లో గనక ఆర్‌ఓ వాటర్ గనక తాగుతున్నా, ఇన్‌కేస్ మనం ప్యూరిఫైయర్స్ కూడా వాడతాము. ఆ ప్యూరిఫైయర్స్ ఉన్నా సరే ఆ వాటర్ కూడా మనం టీడీఎస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. టీడీఎస్ మీటర్ అనేది మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. రూ. 150 దాకా ఎంతో ఉంటుందది. ఒకసారి అది కొనుక్కోండి. దాంట్లో వచ్చేసరికి టీడీఎస్ లెవెల్స్ వచ్చేసరికి మనకి రేంజ్ ఎంత ఉండాలంటే 50-200 వరకు ఉండాలి. 50 కన్నా తక్కువున్న వాటరు తాగకూడదు. 200 దాటి ఉన్నా కూడా వాటర్ తాగకూడదు. ఈ రేంజ్‌లోనే ఉండాలి. 50-200. ఈ 200 మధ్యలో ఉన్న వాటర్‌లో మినరల్స్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరు ఆర్‌ఓ ప్లాంట్ దగ్గర నుంచి వాటర్ తెచ్చుకుంటుంటే ఒకసారి ఆ వాటర్‌ని వాళ్ళనడిగితే వాళ్ళు బాగానే ఉందని చెప్తారు. కాకపోతే మనం ఒక డిజిటల్ మీటర్ అనేది మనం కొనుక్కుంటే, దాంతో మనం ఇంట్లో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే జస్ట్ 1 మంత్‌కి ఒకసారో ఎలాగన్నా సరే. ఎందుకంటే వాళ్ళు కూడా కంటిన్యూయస్‌గా చెక్ చేస్తున్నారో లేదో తెలీదు. వాళ్ళకేందంటే మనీ కోసం వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటూ అమ్మేయడం అనేది చేస్తారు తప్ప, ఆ వాటర్‌ని వాళ్ళు ఎక్కువ సార్లు చెక్ చేయరు. కాబట్టి మనం గనక మనకి హెల్త్‌కి బ్యాడ్ కాబట్టి ఆ వాటర్‌ని మనం స్వయంగా మనం చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్. ఇన్‌కేస్ ఆటిలో వాటర్ టీడీఎస్ లెవెల్స్ 50 కన్నా తక్కువే ఉంటాయి కొన్ని చోట్ల. చాలా చోట్ల నేను చూశాను. 50 కన్నా తక్కువే ఉంటాయి. 50 కన్నా తక్కువ ఉన్న వాటరు జస్ట్ ఏదో మనకి బండి నడవడానికంటే మన బాడీ తిరగడానికి, నడవడానికి సరిపోద్ది తప్ప, మనం తినే ఫుడ్ వల్ల వచ్చే మినరల్స్‌తో మనం లేసి తిరగలుగుతాం. అంతే తప్ప ఆ వాటర్‌లో అయితే మాత్రం అంత స్ట్రెంత్ ఉండదు. అంతగా మినరల్స్ ఉండవు కాబట్టి మనకు రావాల్సిన ఎనర్జీ అనేది దాంట్లోంచి అయితే రాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి మీరు ఆ వాటర్ తాగినా పర్వాలేదు గానీ, ఈ కోకోనట్ వాటర్ లాంటిది, లేకపోతే గ్లూకోజ్ వాటర్ లాంటియి ఎప్పుడన్నా తాగుతూ ఉండండి. అదేవిధంగా మనకి చాలా తక్కువ రేటుకే ఆకుకూరలనేవి దొరుకుతూ ఉంటాయి. ఆకుకూరలనేది కొద్దిగా కష్టమైనా గానీ, ఆ ఆకుకూరలనేవి మనం తెచ్చుకొని తింటే గనక ఖచ్చితంగా మన బాడీలో మినరల్స్ అనేవి డెవలప్ అయ్యి, మినరల్స్ అనేవి యాడ్ అయ్యి, దాంతో మనం హెల్తీగా ఉండగలుగుతాం. లాంగ్ రన్‌లో గూడా ఈ వాటర్ తాగుతూ ఉన్నా సరే మీరైతే హెల్తీగానే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థాంక్ యూ ఫర్ వాచింగ్.